పైథాన్‌లో లూప్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటారు. ఎందుకంటే మనం డీల్ చేసే డేటా టైప్స్ అన్ని మల్టిపుల్ ఉంటాయి కాబట్టి వాటిని వన్ బై వన్ ప్రాసెస్ చేయడానికి లూప్స్ యూస్ చేస్తాం. వీటిలో ప్రైమరీగా వైల్ అండ్ ఫర్ లూప్స్ ఉంటాయి. అండ్ పైథాన్‌లో వీటిని రాయడం చాలా సింపుల్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, ప్రతి డేటా టైప్ పైన ఎలా ఐటరేట్ చేయాలి అనేది వన్ బై వన్ సింపుల్ గా అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ క్లాసెస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ సే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుందాం. దాన్ని ప్రింట్ 1, ప్రింట్ 2 ఇలా రాయం కదా. దీన్నే లూప్లో రాస్తాం యూజింగ్ ఫర్ లూప్. సో ఫర్ అనేది కీవర్డ్, ఐ అంటే ఇదొక వేరియబుల్, ఇదేంటది నేను చెప్తాను. ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 ప్రింట్ ఐ. ఇప్పుడు చూస్తే 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి యూజింగ్ ద ఫర్ లూప్. సో ఇది లూప్ యొక్క పవర్. సో ఫర్ అనేది కీవర్డ్, ఐ అనేది ఒక వేరియబుల్, ఇండెక్స్, ఐటరేటర్ ఏమన్నా అనొచ్చు. ఇట్స్ జస్ట్ ఏ వేరియబుల్. ఐ బదులు ఐఎన్డి అని రాసుకోవచ్చు, ఇండెక్స్ అని రాసుకోవచ్చు, ఏ రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. సో ఐ అనేది యూజువల్గా అందరు యూజ్ చేస్తారు. ఇన్, సో ఇన్ అనేది ఏంటంటే ఈ రేంజ్ లోపల, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 till the 11. 1 అనేది ఇంక్లూజివ్, సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 అనేది ఎక్స్క్లూజివ్, సో 11 కన్నా ముందే ఆగిపోతుంది. అంటే 1 నుండి 10 వరకు ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఏ నెంబర్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. సో అది బై డిఫాల్ట్గా ఫస్ట్ టైం ఐ ఈక్వల్ టు 1 అని సెట్ అవుతుంది. ఆ 1ని ప్రింట్ చేసేసాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈసారి ఐ అనేది 1 ఇంక్రిమెంట్ అయి ఉంటుంది. సో 1 తర్వాత ఏంటి 2 వస్తుంది. సో మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత 3 మళ్ళీ అది ప్రింట్ అవుతుంది. 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ ఇలా రిపీట్ అయ్యాక ఒక్కొక్క దాన్ని ఐటరేషన్ అంటాం. 10 టైమ్స్ అయిపోయాక 11 అయినప్పుడు దాన్ని మాత్రం ప్రింట్ చేయదు, ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి. సో స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూజివ్, ఎండింగ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్. సో లెట్స్ సే మనం 5 నుండి 10 వరకు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో 5 అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో 5 నుండి 10 వరకు చేయొచ్చు. లేదు 6 నుండి 10 వరకు చేయాలంటే 6, 7, 8, 9, 10. లేదు నాకు 15 వరకు కావాలి. సో 15 ఇస్తే సరిపోతుందా? లేదు, ఒకసారి చూద్దాం ఏమవుతుందో. సో 14తో ఆగిపోతుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి మనకి ఎక్కడితో ఆగాలో దానికన్నా 1 నెంబర్ ఎక్స్ట్రా దగ్గర మనం ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇచ్చుకోవాలి. సో 6 నుండి 15 వరకు ప్రింట్ అయ్యాయి. మరి అసలు ఈ స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? బై డిఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అని చెప్పి కంప్లీట్గా ఎండింగ్ ఇండెక్స్ వరకు వెళ్తుంది అనమాట. కానీ ఎండింగ్ ఇండెక్స్ అనేది మ్యాండేటరీ. లెట్స్ గో బ్యాక్ టు 1 to 10. ఇప్పుడు ఏం చెప్పానంటే ఎవ్రీ టైం 1 ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను కదా. సో 1 కాకుండా నాకు 2 ఇంక్రిమెంట్ అవ్వాలంటే అది ఇక్కడ స్టెప్ అని మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే 1, 2 అనేది స్కిప్ అయింది, +2 అయింది నెక్స్ట్ నెంబర్కి 3, ఆ తర్వాత +2, 5, 7, 9 ఇలా ప్రింట్ అయింది. ఎప్పుడైతే 11ని రీచ్ అయిందో 11 అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి దాన్ని మాత్రం ప్రింట్ చేయదు, అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ మన ఫర్ లూప్ యొక్క నీడ్ని బట్టి 2, 5, 10 ఇలా మనం ఏవైనా పెట్టుకోవచ్చు. సో లెట్స్ సే స్టార్టింగ్ ఫ్రమ్ 10 till 100 అనే నెంబర్ కూడా ప్రింట్ చేయాలి కాబట్టి నేను 101 ఇస్తాను. అండ్ ఎవ్రీ టైం 10 ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది? 10, 20, 30, 40 అలా 100 వరకు ప్రింట్ అవుతుంది. 100 నెక్స్ట్ నెంబర్ మాత్రం ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఈ విధంగా 10 మల్టిపుల్స్ని మనం ప్రింట్ చేయొచ్చు. బై మిస్టేక్ ఇక్కడ మనం 100 ఇచ్చాము అంటే ఆ 100 అనేది ప్రింట్ అవ్వదు, ఓన్లీ 90 వరకే ప్రింట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ విత్ రేంజ్. ఇదే లూప్ని నేను రివర్స్లో కూడా రన్ చేయొచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. 1 to 10 అన్నట్టు ప్రింట్ అయ్యాయి కదా. సో దీన్ని రివర్స్ చేయొచ్చు. ఎట్లా అంటే రివర్స్డ్ అని చెప్పి ఇచ్చామంటే కనుక
సేమ్ లూప్ రివర్స్లో రన్ అవుతుంది. సో 10 నుండి స్టార్ట్ అయ్యి 1 వరకు వెళ్ళింది అనమాట. స్టిల్ ఇది ఎక్స్క్లూజివే, ఇది మాత్రం ఇంక్లూజివ్. సో 10 నుండి 1 వరకు వెళ్ళింది, అంటే ఎవ్రీ టైం -1 అవుతూ వెళ్ళింది. బేసిక్గా రివర్స్ చేసాం మనం ఇక్కడ. రివర్స్ లేకపోతే ఏదైతే జరుగుతుందో 1 to 10 అనేది రివర్స్ అయింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 to 1. ఇక్కడ కూడా మనం స్టెప్ అనేది ఇచ్చుకోవచ్చు. సో 2 పెట్టామంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ 9 ఇట్ గోస్ టిల్ 1. ఇలా నెంబర్స్ పైనే కాకుండా మనం ఒక స్ట్రింగ్ పైన కూడా లూప్ని రన్ చేయొచ్చు. సో ఇప్పుడు అదేంటో చూద్దాం. సో లెట్స్ సే ఒక వర్డ్ తీసుకుందాం, పైథాన్ అనేది. ఇందులో ఒక్కొక్క లెటర్ నేను ఒక్కొక్కసారి ప్రింట్ చేయాలన్నమాట. సో వర్డ్ ఆఫ్ 0, వర్డ్ ఆఫ్ 1, ఇట్లా 1 by 1 అనేది ప్రింట్ చేయాల్సిన అవసరం లేకుండా నేను దీన్ని కూడా లూప్లో రన్ చేయొచ్చు. ఫర్ ఐ ఆర్ ఎల్ ఆర్ క్యారెక్టర్ ఆర్, సో ఎందుకంటే ఇది వేరియబుల్, వీ కెన్ కీప్ ఎనీ నేమ్ వాట్ ఎవర్ వీ వాంట్. సో ఫర్ లెటర్ ఇన్ దేనిపైన లూప్ చేయాలి, దీని మీద వర్డ్. సో ఇప్పుడు ఎవ్రీ టైం ఇందాక ఎలా అయితే నెంబర్స్ పైన లూప్ అయిందో ఇప్పుడు క్యారెక్టర్స్ పైన లూప్ అవుతుంది. సో ఫస్ట్ టైం లెటర్లో పి ఉంటుంది, సెకండ్ టైం వై ఉంటుంది, తర్వాత టిహెచ్ఓఎన్, అట్లా 6 టైమ్స్ రన్ అవుతుంది లూప్. ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు. సో ఎవ్రీ టైం ఆ క్యారెక్టర్ని లెటర్లో హోల్డ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ సింప్లీ ప్రింట్ దట్ లెటర్. మీరు చూసినట్టయితే ఈ విధంగా మనకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ స్ట్రింగ్స్. ఇప్పుడు లూప్లో 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్రేక్ అండ్ కంటిన్యూ. సో అవేంటో చూద్దాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11, అంటే 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాను. బట్ ఐ హ్యావ్ ఏ కండిషన్, నాకు 5 అనే నెంబర్ మాత్రం రీచ్ అవ్వగానే ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అవ్వద్దు, అంటే మిగతావి ప్రింట్ అవ్వద్దు. సో 1, 2, 3, 4 అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. 5 రీచ్ అవ్వగానే ఈ లూప్ బ్రేక్ అయిపోవాలన్నమాట. సో దానికి మనం ఏం చేస్తాం అంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 బ్రేక్ అని రాస్తాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 1 అయింది, 1 ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది. 2, 3, 4, 5 అనేది కూడా యాక్చువల్గా ప్రింట్ అయిపోతుంది కాబట్టి మనం ఈ కండిషన్ని ముందే పెట్టాలి. సో 5 అయినప్పుడు బ్రేక్ అయిపోతుంది, ప్రింట్ని రీచ్ అవ్వదు. 5 ఎప్పుడైతే 5th ఐటరేషన్లో ఇది బ్రేక్ అయిపోతుందో ఈ లూప్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ అయితే ఉంటుందో దానికి వెళ్ళిపోతుంది, ఇంకా రిపీట్ అవ్వదన్నమాట. సో ఐడియల్గా అయితే మనకు ఈ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి కదా, బట్ యాజ్ సూన్ యాజ్ 5 రీచ్ అయినప్పుడు మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి ఆ కంప్లీట్ లూప్ అనేది బ్రేక్ అయిపోయి బయటికి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే 1, 2, 3, 4, 5 వచ్చినప్పుడు ఏమైంది, ఈక్వల్ అయింది కాబట్టి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి దాని కింద అంటే ఫర్ లూప్ బయటకి వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటంటే ఇంకొక సినారియో కన్సిడర్ చేసుకుందాం. 5 అయినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ మాత్రమే మనం స్కిప్ చేయాలి, బట్ మిగతావి స్టిల్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే 6, 7, 8, 9, 10 అవి ప్రింట్ అవ్వాలి. 5 అనేది జస్ట్ స్కిప్ అవ్వాలి. అదే మనం బ్రేక్ యూజ్ చేస్తే 5 స్కిప్ అయిపోద్ది, ఆ నెక్స్ట్ అన్ని కూడా స్కిప్ అయిపోద్ది, ఎందుకంటే ఫర్ లూప్ నుంచి ఇది బయటికి వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ మనం కంటిన్యూ అని పెట్టామంటే దానికే మనం కంటిన్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో 5 అనేది మ్యాచ్ అయినప్పుడు కంటిన్యూ అంటే ఆ ఒక్క ఐటరేషన్ మాత్రమే స్కిప్ అయ్యి నెక్స్ట్ ఐటరేషన్కి ఫర్ లూప్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4 యాజ్ యూజువల్గా ప్రింట్ అయ్యాయి. 5 అనేది స్కిప్ అయింది, ఎందుకు, 5 అనేది ఇట్స్ ఈక్వల్ కాబట్టి కంటిన్యూ అనే స్టేట్మెంట్ వల్ల ఆ రిమైనింగ్ ఫర్ లూప్లో ఉన్న మిగిలిన స్టేట్మెంట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్, దీన్ని మాత్రం స్కిప్ చేసి 6కి వెళ్ళిపోయింది. అండ్ 6 నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రింట్ అయింది, ఎందుకంటే 6, 7, 8, 9తో ఈ కండిషన్ మ్యాచ్ అవ్వదు కాబట్టి. అండ్ మొత్తం లూప్ అయిపోయాక బయటకు వచ్చి
దీన్ని ప్రింట్ చేసింది. సో ఈ విధంగా మనం బ్రేక్ అండ్ కంటిన్యూని వాడుకోవచ్చు. బ్రేక్ అనేది కండిషన్ మ్యాచ్ అయితే మనం బ్రేక్ పెట్టామంటే ఆ ఆ ఐటరేషనే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఐటరేషన్స్ అంటే కంప్లీట్‌గా ఫర్ లూప్ నుంచి బయటకొస్తది. వెరస్ కంటిన్యూ అనేది ఓన్లీ ఆ ఐటరేషన్ మాత్రమే స్కిప్ చేసి మిగతా ఐటరేషన్స్‌ని స్టిల్ కంటిన్యూ చేస్తది. అంటే స్టిల్ ఫర్ లూప్‌లోనే కంటిన్యూ అవుతది చివరి వరకు. ఇప్పటి వరకు నంబర్స్ పైన ఐటరేట్ చేసాం, అంటే ఫర్ లూప్ చేసాం, అలానే స్ట్రింగ్ పైన చేసాం. ఇంకా దేని పైన చేయొచ్చో చూద్దాం. ఇలా వీటన్నిటిని మనం ఐటరబుల్స్ అంటాం. అంటే స్ట్రింగ్ ఈజ్ ఎన్ ఐటరబుల్, ఎందుకంటే దాన్ని మనం ఐటరేట్ చేసి ఫర్ లూప్ చేయొచ్చు కాబట్టి. అలానే పైథాన్‌లో లిస్ట్స్, డిక్షనరీస్ ఇవన్నీ కూడా ఐటరబుల్సే. సో లెట్స్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ లిస్ట్స్. సో ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకుందాం. ఇందులో ఒక 3 ఫ్రూట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి ఐటమ్ని నేను ప్రింట్ చేయాలి. యాజ్ యూజువల్గా ఫ్రూట్స్ ఆఫ్ 0, 1, 2 అలా ప్రింట్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. కాబట్టి ఫర్ ఫ్రూట్ ఇన్ ఇది మన ఇష్టం, వేరియబుల్ కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం ఈ యాక్చువల్ లిస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు రేంజ్ అండ్ స్ట్రింగ్లో ఎలా అయితే ఐటరేట్ అయిందో ఇక్కడ కూడా ఫస్ట్ ఐటమ్ ఇక్కడ సేవ్ అవుతుంది, సెకండ్ ఐటమ్ ఇక్కడ సేవ్ అవుతుంది, థర్డ్ ఐటమ్ మళ్ళీ ఇక్కడ సేవ్ అవుతుంది 1 by 1 లూప్లో. సో ఇన్సైడ్ మనం సింపుల్గా ఆ ఫ్రూట్ అనే దాన్ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ యాక్సెస్ చేసి మనం ఏదైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్లా ఫర్ లూప్ని లిస్ట్ పైన కూడా మనం అప్లై చేయొచ్చు. ఇదే విధంగా సెట్స్ అండ్ టుపుల్స్ మీద కూడా అప్లై చేయొచ్చు, ఎగ్జాక్ట్ సేమ్ సింటాక్స్. డిక్షనరీస్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్స్ టేక్ ఏ స్టూడెంట్ డిక్షనరీ. సో డిక్షనరీ అంటే ఏంటి? కీ వాల్యూ పెయిర్. సో కీ అనేది నేమ్, దాని యొక్క వాల్యూ ఏదో ఒక నేమ్ రాసుకుందాం. ఇంకొక కీ ఏజ్ 25, ఇంకొక కీ కూడా పెట్టుకుందాం. సో ఇందులో 3 కీస్ ఉన్నాయి అండ్ ప్రతి కీకి దాని యొక్క వాల్యూ ఉంది అండ్ స్టూడెంట్ అనేది డిక్షనరీ. సో దీని మీద ఎలా ఐటరేట్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సేమ్ ఫర్ లూప్ అండ్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి, కీ వాల్యూ ఉన్నాయి, సింగిల్ కాదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ 2 వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవాలి. కీ వాల్యూవే కాదు, వేరే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ మనకి ఈజీగా ఉండడానికి కీ కామ వాల్యూ ఇన్ స్టూడెంట్. స్టూడెంట్ అంటే డిక్షనరీ, అందులో ఉన్న ఐటమ్స్ కావాలి కాబట్టి మనకి స్టూడెంట్ డాట్ ఐటమ్స్. ఇప్పుడు ఫస్ట్ టైం కీ అంటే నేమ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది, దాని వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. అట్లా ఎవ్రీ టైం నెక్స్ట్ టైం ఈ పేరు వస్తుంది, థర్డ్ టైం ఈ పేరు వస్తుంది. ఈ విధంగా ఫర్ లూప్ అనేది ఐటరేట్ అవుతుంది. సో మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎఫ్ స్ట్రింగ్ రాసుకొని కీ అండ్ వాల్యూ మధ్యలో మనం ఏమన్నా ఫార్మాటింగ్ లాగా కోలన్ పెట్టుకుంటే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలా వద్దు, నాకు ఓన్లీ కీస్ మాత్రమే కావాలి అనుకుంటే కీ ఇన్ స్టూడెంట్ డాట్ కీస్ అని పెట్టుకొని ఆ కీస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా ఎఫ్ స్ట్రింగ్ అవసరం లేదు. ఈ విధంగా కీస్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదు వాల్యూస్ ఒక్కటే కావాలనుకుంటే కనుక దీన్ని మార్చాల్సిన అవసరం లేదు, బట్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ ఆ వేరియబుల్ని మనం ప్రాపర్గా డిఫైన్ చేసుకుంటాం. అండ్ వాల్యూ, సో స్టూడెంట్ డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ అనేటి మనకు వస్తుంది. సో ఈ విధంగా వాల్యూస్ మీద కూడా ఐటరేట్ అవ్వచ్చు. ఇప్పుడు వైల్ లూప్ అనేది చూద్దాం. సో ఫర్ లూప్లో ఏంటంటే మనకు ప్రీడిఫైన్డ్ తెలుసు, 1 to 10 టైమ్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ డిక్షనరీ, మనకు అది తెలుసు, అంటే ప్రీడిఫైన్డ్. సో ఇన్ సమ్ కేసెస్ ఇన్ఫైనైట్గా లూప్ రన్ అవ్వాలి, ఓన్లీ ఇన్ పర్టికులర్ కేస్ అది ఎగ్జిట్ అవ్వాలి. సో ఇలాంటి కేసెస్కి వైల్ లూప్ అనేది మోర్ సూటబుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏటీఎం పిన్ అనేది ఎంటర్ చేయాలి యూజర్. అతను కనుక తప్పు ఎంటర్ చేస్తే మళ్ళీ రీఎంటర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. అలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రీఎంటర్ అని చెప్తూనే ఉండాలి. అది కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. సో ఈ కేసులో మనకు తెలీదు ఎన్ని టైమ్స్ రన్ చేయాలో. యూజర్ ఫస్ట్ టైమే కరెక్ట్ ఎంటర్ చేయొచ్చు, లేదా 5 టైమ్స్ మిస్టేక్ చేసి తర్వాత ఎంటర్ చేయొచ్చు, లేదా 25 టైమ్స్ మిస్టేక్ చేసి తర్వాత చేయొచ్చు. సో ఇట్స్ ఏ
ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి డైనమిక్ అనమాట. సో ఇలాంటి కేసెస్లో వైల్ లూప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీని సింటాక్స్ ఏంటంటే వైల్ సమ్ కండిషన్ రాయాలి అండ్ ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో లెట్స్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏటీఎం పిన్. దీన్ని మనం ఎక్కడన్నా సేవ్ చేసుకుందాం. సో ఈ పిన్ అనేది మనకు కరెక్ట్ పిన్ తెలుసు. సో లెట్స్ సే అదొక 1 2 3 4 అనుకుందాం. సో ఈ పిన్ అనేది దానికి ఈక్వల్ అవ్వనంత వరకు రన్ చేస్తూనే ఉండాలి. అంటే వైల్ పిన్ నాట్ ఈక్వల్ టు 1 2 3 4. సో పిన్ అనేది 1 2 3 4 ఈక్వల్ అవ్వలేదా, ఓకే మళ్ళీ రిపీట్ చేయి అలా రిపీట్ చేస్తూనే ఉంది. ఎప్పటి వరకు, ఈ పిన్ అనేది 1 2 3 4కి ఈక్వల్ అయినంత వరకు. అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోయి వైల్ లూప్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతవరకు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో లెట్స్ సే ఇనీషియల్గా పిన్ని సమ్ ఎంటీ వాల్యూతో అసైన్ చేసుకుందాం. ఆ వైల్ లూప్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మనం యూ ఎంటర్డ్ కరెక్ట్ పిన్ అని చెప్పి డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ టైం నేను బై మిస్టేక్గా 2 3 4 అని ఎంటర్ చేశాను. అది మళ్ళీ అడుగుతుంది. ఈసారి 5 6 7 చేశాను, మళ్ళీ అడుగుతుంది. ఇలా అడుగుతూనే ఉంటుంది. 1 2 3 4 అని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఈ వైల్ లూప్ అనేది బయటకు వస్తుంది. సో లెట్స్ ఈసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టైమే నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను. సో అది మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం వైల్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో ప్రొసీడ్ అయ్యే కొద్దీ మనం నెక్స్ట్ కాంప్లెక్స్ లూప్స్ కూడా చూస్తాం. అంతవరకు ఈ బేసిక్ లూప్స్ని ప్రాక్టీస్ చేయండి, సింటాక్స్ బాగా ఫెమిలియర్గా చేసుకోండి, సో దట్ నెక్స్ట్ క్లాసెస్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. See you in the next video. Take care.